ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బిడ్డ, ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కోరిన కోరికలన్నీ తీరి నువ్వు తలపెట్టిన పనులన్నీ చక్కగా జరిగి ఆయుర ఆరోగ్యాలతో ఉంటావు తల్లి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారి బ్లెస్సింగ్స్ అనేవి మనపై ఎలా ఉన్నాయో ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడాను వినాలి అని అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ది పవర్ ఆఫ్ సాయిబాబాస్ బ్లెస్సింగ్స్. బాబా గారు మన పైన బ్లెస్సింగ్స్ కోసం ఏం చెప్తున్నారు, మన మాటకి మనకి బాబా గారు ఇచ్చిన మాట ఏంటి వినాలి అని అంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. 81 to 90 ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ని కనుక మీరు తలుచుకున్నట్లయితే బాబా గారు ఏం చెప్తున్నారో విందాం రండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. 81 ఈ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే బాబా గారు చెప్పిన అద్భుతమైన మాట, బిడ్డ తికమక పడకు, గందరగోళాన్ని తగ్గించుకో, ప్రశాంతంగా ఉన్న మనసుతో ఆలోచించు, సరైన దారి కనపడుతుంది తల్లి. ఓం సాయిరామ్. 82 ఈ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే బాబా గారి బ్లెస్సింగ్స్, బిడ్డ కలవరపడకు, నీ సాయానికి ఎవరూ లేరని కలత చెందకు, నీ సాయి ప్రతి క్షణం నీతోనే నీ వెంటే ఉంటాడని మర్చిపోకు. ఇది సాయి మాట. ఓం సాయిరామ్. 83 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బిడ్డ ఏది జరిగినా మన మంచికే అనుకో తల్లి, అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఓం సాయిరామ్. బిడ్డ 84 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే కంగారు వద్దు, అన్నీ చక్కబడతాయి. కాసింత ఆలస్యం అవ్వచ్చు కానీ జరగనిదంటూ ఏది ఉండదు. ఈ సాయి నీకు రక్షణగా ఉంటారని మర్చిపోవద్దు. ఓం సాయిరామ్. 85 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే బిడ్డ పదే పదే ఒక్కటే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనశ్శాంతి కరువైపోతుంది తల్లి. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇది సాయి మాట. ఓం సాయిరామ్. 86 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే బాబా గారి మరొక అద్భుతమైన మాట, తల్లి నీ దుఃఖం చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదమ్మా. నీకు కావలసిన వారిని కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకొని కాపాడుతున్నావు కదా తల్లి. ఈరోజు వారికి ఏమీ కాని పరాయి దానిలాగా మిగిలిపోయావు. వారి సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నారే కానీ నువ్వొక దానివి ఉన్నావనే సంగతే మర్చిపోయారు కదమ్మా. ఎవరున్నా లేకున్నా ఈ సాయి నీ తోడు ఎప్పటికీ అన్నటికీ ఉంటారు. 87 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబా గారు చెప్తున్న మరొక మంచి మాట, బాబా గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వినాలి అని అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బిడ్డ బంధాల మీద ఎక్కువ మమకారం పెంచుకోవద్దు తల్లి, దూరం అయితే భరించలేవు. ఇది సాయి మాట. ఓం సాయిరామ్. 88 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే బాబా గారు చెప్తున్న మరొక అద్భుతమైన మాట, బిడ్డ మనసే అన్నింటికీ మూలం, దాన్ని నీ ఆధీనంలో ఉంచుకో, లేకపోతే కట్టలు తెంచుకొని ఆకాశాన్ని తాకాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఇది ఈ సాయి మాట. ఓం సాయిరామ్. 89 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే బిడ్డ కష్టాలు మితిమీరినప్పుడు శనికి తైలం, శివునికి తేనె అభిషేకం చేయించు, వెంటనే కష్టాలన్నీ క్షణంలో కరిగిపోతాయి. ఇదే ఈ సాయి మాట. ఓం సాయిరామ్. 90 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబా గారు చెప్పే మరొక అద్భుతమైన మాట, బిడ్డ అయిన వాళ్ళతోనే మాట పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యం దైవ దర్శనం మానితే కష్టాల్లో పడచ్చు. జాగ్రత్త తల్లి. ఇదే ఈ సాయి మాట. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతి ఒక్కరూ కూడాను
చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ పరిచినట్లే. బాబా గారి ప్రేమ అనంతం. మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవటంలోని, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపటంలోని, శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలోని, అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కాకుండా మన అనుభవాలను మన తోటి సాయి భక్తులతో పంచుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదిస్తారు అందరూ కూడాను. మీ జీవితాల్లో జరిగిన కొన్ని అనుభవాలను కామెంట్ రూపంలో నాకు కూడా తెలియజేస్తే నేను ప్రతి ఒక్కరి సాయి భక్తులకి కూడా నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. బాబా పట్ల శ్రద్ధ, సబూరి అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్నిసార్లు భక్తులుండే స్థితిని బట్టి బాబా గారు వారిని ఎలా రక్షిస్తున్నారు అనే ధైర్యం కూడా వాళ్ళకి కలుగుతుంది. అలాగే కొన్ని ప్రయోజనాలు కూడా బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుల్ని ఏ రీతిలో అనుగ్రహించారు మనం ఊహించలేము కదా. అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలుగా ఎందరికో ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అనుభవం చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ప్రయత్నించండి. ఎందుకు అంటే మనం ఒక అనుభవం చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ బాబా గారి ప్రేమకు మనలో ఒక అనుభూతిని కలుగుతుంది అంటే అది ఎంతో సంతోషమైన అనుభూతిని కలిగించినట్లు. మనకు వచ్చిన కష్టం, సమస్య, ఆ సమస్యలో మనం ఎలా పడిన ఆందోళనని ఇవన్నీ కూడా మనం ఎలా ఎదుర్కొంటున్నాము ఇవన్నీ కూడాను మనం ఆ బాబా గారిపై ఆధారపడి ఉంటుంది. మనం చేసే ప్రార్థనను బట్టి బాబా గారు మనల్ని ఎలా ఏ విధంగా మన కోరికల్ని, మన సమస్యని తీరుస్తున్నారు. ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతి, బాబా గారు అనుగ్రహించిన తీరు ఇవన్నీ కూడాను మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంటే మనతో పాటు మన మరికొందరి సాయి భక్తులకు కూడా ఈ వీడియో అనేది చేరుతుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.